ఫస్ట్ టైం రావడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా కట్టారు. టవర్స్ 12 టవర్స్ 12 టవర్స్ ఉన్నాయి. ఒక్కో టవర్ ఒక్కొక్క ఫ్లోర్లో 2 రూమ్స్ తప్పని సుమారు 288 క్వార్టర్స్. ఇది చూశారు ఇలా చాలా. నేను హైదరాబాద్లో కూడా 83 నుంచి ఎమ్మెల్యేగా ఉన్నా, 42 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్నాను. హైదరాబాద్ లాంటి సిటీలో కూడా ఇంత బ్రహ్మాండమైన క్వార్టర్స్ లేవు ఎమ్మెల్యేలకి. చాలా బ్రహ్మాండంగా ప్లాన్ చేశారు ఆ రోజు చంద్రబాబు నాయుడు టైంలో. అది దురదృష్టం, గత 5 సంవత్సరాల్లో నాయకుల తాలూకు పేరెంది లేదు, పేరు చెప్పకూడదు నేను, నాయకుల తాలూకు నిర్లక్ష్యం వల్ల మొత్తం ప్రాంతం అంతా శిథిలావస్థకు వచ్చింది. నేను వచ్చే కారులో చూస్తే అన్నీ చూసుకుని వస్తున్నాను. నేను ఇక్కడ కొంతమంది మెటీరియల్ కూడా దొంగతనం చేశారట రాత్రులు. చూశారు ఇప్పుడు ఐరన్ రాడ్స్ 5 సంవత్సరాల నుంచి రాడ్స్ అన్నీ కూడా తుప్పట్టిపోయాయి. ఎంత నష్టమండి. ఆ రోజు ఎస్టిమేషన్కి ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేస్తే ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు సుమారు ఎక్సెస్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ రీటెండర్స్ పిలాలా, మొత్తం వర్కులన్నీ కూడా పిలాలంటే కాంట్రాక్ట్లు ఏమన్నారంటే ఆ రోజు రేటు వేరండి, ఈ రోజు రేటు వేరండి, ప్రజెంట్ రేట్ ఇస్తే మేము చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి వాళ్ళు అంటున్నారు. ప్రజెంట్ రేట్ ఇవ్వాలంటే పాత ఎస్టిమేషన్కి ఈ ఎస్టిమేషన్కి సుమారు 300 కోట్లు తేడా వస్తుంది. సరే ఎంత తేడా వచ్చినా తప్పదనుకోండి, కానీ నిర్లక్ష్యం వల్ల, ఒక నాయకుడి తాలూకు నిర్లక్ష్యం వల్ల ప్రజల తాలూకు డబ్బు 300 కోట్లు అనవసరంగా వేస్ట్ అయిపోయింది ఇటువంటి క్లిష్ట సమయంలో. ఏదేమైనా నేనేమనుకున్నానంటే, ముందు ఎమ్మెల్యేస్కి మంత్రులు వేరనుకోండి, మంత్రులు సెక్షన్ వేరే చూస్తున్నారు, జడ్జెస్ సెక్షన్ వేరే చూస్తున్నారు. యాజ్ ఏ స్పీకర్గా వీళ్ళకి అకామిడేషన్ కల్పించే బాధ్యత నాకు ఉంది. కాబట్టి నేను ఇప్పుడే కమిషనర్ గారితో, దానికి సంబంధించిన అధికారులందరితో కూడా అసెంబ్లీలో మీటింగ్ పెట్టారు, మీకు కూడా తెలుసు. మేము అంతగా నిర్ణయం తీసుకొని దీనికి ఎంత బడ్జెట్ అవుతుంది ఎక్స్ట్రా, అలాగే ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకెళ్ళి ఫైనాన్స్ డిపార్ట్మెంట్ తీసుకొచ్చి ఆ డబ్బుని రిలీజ్ చేసి త్వరతగతిని ఈ బిల్డింగ్స్ పూర్తి చేయాలని చెప్పి ఒక లక్ష్యానికి వచ్చాం మేము. అయితే ఎంత టైం త్వరతగతిని అంటే సంవత్సరం అవసరం, అదిగా నాకు కావాల్సింది 6 నెలల 7 నెలల 8 నెలల 9 నెలల. లాస్ట్ వాళ్ళకి ఇచ్చిన ఛాన్స్ అవకాశం ఏంటంటే 9 నెలలు. విత్ ఇన్ 9 మంత్స్లో ఈ బిల్డింగ్ అన్నీ కూడా పూర్తి చేసి ఎమ్మెల్సీ బిల్డింగ్ పూర్తి చేసి ఎమ్మెల్యేలకి ఎమ్మెల్సీలకి హ్యాండ్ ఓవర్ చేయాలన్నది నా లక్ష్యం. అదే మన కమిషనర్ గారికి మా సెక్రటరీ గారికి చెప్పడం జరిగింది. దానికి వాళ్ళు కూడా నైట్ అండ్ డే పనిచేసి మీకు అప్పగిస్తామని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. చాలా సంతోషం. నేను స్పీకర్గా ఉన్న టైంలో ఒక మంచి కార్యక్రమం శ్రీకారం చూడడం నా అదృష్టంగా నేను భావిస్తున్నాను. తప్పక మీ ప్రెస్ వాళ్ళు కూడా మీరు సహకరించి ఈ బిల్డింగ్లు పూర్తి చేసి దీనికి ఒక వెలుగు. నాకు తెలిసి నేను ఎంపీగా పనిచేశాను, ఢిల్లీలో ఎమ్మెల్యేగా పనిచేశా, అనేక రాష్ట్రాలు తిరిగా. ఇటువంటి ప్లాన్ ఏ రాష్ట్రంలో లేదండి. నేను గుజరాత్ ఒకటే చూడలేదు, కానీ మిగతా రాష్ట్రాలన్నీ చూశాను. మరి గుజరాత్లో ఎలాగుందో నాకు తెలియదు, కానీ మిగతా రాష్ట్రాల్లో ఇంత బ్రహ్మాండ ప్లాన్ కానీ ఇటువంటి బ్రహ్మాండ రాజధాని కానీ ఎక్కడా లేదు. దాన్ని పూర్తి చేయగలిగితే 5 సంవత్సరాలు పూర్తి చేయగలిగితే ప్రజలు మాకు ఇచ్చిన అవకాశాన్ని మేము నెరవేర్చిన వాళ్ళు అవుతామని చెప్పి నా తాలూకు భావన. అంచేత మీరు అందరూ కూడా సహకరించి, అధికారులు కూడా సహకరించి ఈ లక్ష్యాన్ని పూర్తి చేసి చంద్రబాబు నాయుడు గారి ఆశయాన్ని మనందరూ పూర్తి చేయవలసిన అవసరం మన మీద ఉంది, మీ మీద ఉందని చెప్పి మనం చేస్తూ ఈ అందరి తాలూకు సహకారం ఎల్లవేళ ఉండాలని చెప్పి కోరుతున్నాను. అలాగే అసెంబ్లీలో మీటింగ్ అయింది. అక్కడ అకామిడేషన్ చాలా విచిత్రం ఏంటంటే, బాధాకరం విషయం ఏంటంటే, నాకు నేను మీటింగ్లో 5 సంవత్సరాల నుంచి అసెంబ్లీకి వైట్ వాష్ కూడా వేయలే. పవిత్రమైన అసెంబ్లీ, రాజ్యాంగపరమైన అసెంబ్లీకి వైట్ వాష్ లేదా. ఏమంటే 5 సంవత్సరాలు డబ్బులు ఇవ్వలేదు అన్నారు. ఈ అసెంబ్లీకి కూడా డబ్బులు ఇవ్వకపోతే ఎవరు చెప్పుకుంటారండి, ఎవరితో మాట్లాడతారండి? అంటే ఇప్పుడు మన కమిషనర్ గారిని అడిగి ఇమీడియట్గా వైట్ వాష్, వర్షం పడితే లీకేజీలు ఉన్నాయి. అది పక్కన బిల్డింగ్ చూసాం, పక్కనే ఆ బిల్డింగ్ కూడా ఎనెక్స్ బిల్డింగు. ఆ బిల్డింగ్లోనేమో ప్రెస్ వాళ్ళకు మీడియా పాయింటు, మంచి లైబ్రరీ. నా ఉద్దేశం ఏంటి, హైదరాబాద్లో లైబ్రరీ ఉంది. నేను మొట్టమొదటి ఎమ్మెల్యే 83లో అయ్యా. అప్పుడు నాకు అసెంబ్లీకి తెలియదు, రూల్స్ తెలియదు, ఎలా మాట్లాడాలో తెలియదు నాకు. 83లో నేను లైబ్రరీలో కూర్చొని గంటలు చదివాను. నేను పూర్వం పెద్దలు గౌతు లచ్చన్న గారు,
అటువంటి పెద్దల తాలూకు స్పీచెస్ అన్ని లైబ్రరీలు ఉన్నాయి. అవన్నీ చదివి 30480 0/80 ఇవన్నీ నేర్చుకున్నాను. అన్యాయం జరుగుతూ ఉన్న పరిస్థితుల్లో ఎమ్మెల్యే అక్కడికి పోయి అడ్డుకునే కార్యక్రమంలో జరిగింది అని చెప్పి కోర్టులు కూడా గుర్తించాయి కాబట్టి తనకు బెయిల్ వచ్చింది. కానీ మళ్ళీ ఆ తర్వాత ఏం జరిగింది? ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత ఆ ఇన్సిడెంట్ జరిగిన 10 రోజుల తర్వాత అంటే మే 23వ తారీఖున ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళి హత్యాయత్నం చేశాడట. అదే పోలింగ్ బూత్లో హత్యాయత్నం చేసినాడంట. ఎవడన్నా బుద్ధునోడు ఎవడన్నా నమ్మదానికి ఉందయ్యా? ఎవడన్నా ఎమ్మెల్యే అనేవాడు అక్కడికి పోయినప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్న రిగ్గింగు, ఎమ్మెల్యే దానికి అడ్డుకునే కార్యక్రమం చేస్తూ ఉంటే ఎమ్మెల్యే అక్కడికి పోయి ఎమ్మెల్యే హత్యాయత్నం చేస్తాడా? చెప్పడానికైనా హద్దు పొద్దు ఉండాలి కదా. 10 రోజుల తర్వాత ఎమ్మెల్యే హత్యాయత్నం చేశాడని చెప్పి కేసు పెడతారు 10 రోజుల తర్వాత. ఇప్పుడు నిజంగానే అటువంటి ఇన్సిడెంట్ జరిగిందంటే సిట్టు 17వ తారీఖు నుంచి మే 17వ తారీఖు నుంచి 20వ తారీఖు లోపల మధ్యలో ఇచ్చిన రిపోర్ట్లో ఆ సిట్లో అది చెప్పాలి కదా, ఇట్లా జరిగింది, ఎమ్మెల్యే అనే వ్యక్తి హత్యాయత్నం చేసే కార్యక్రమం చేశాడు అని చెప్పి రావాలి కదా. మరి ఎందుకు సిట్ రిపోర్ట్లో రాలేదు? ఈ రకంగా ఒక మనిషిని కేవలం 4 సార్లు ఎమ్మెల్యే తాను 2000 కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యే గెలిచాడు. 2009లో గెలిచాడు, 2011లో గెలిచాడు, 2014లో గెలిచాడు, 2019లో గెలిచాడు. ఒక మనిషి కన్సిస్టెంట్గా 4 సార్లు ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నాడు అని అంటే ఆ మనిషి మంచోడు కాబట్టి గెలుస్తూ వచ్చాడు, ఆ మనిషి మంచోడు కాబట్టి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు. అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చి తప్పుడు కేసులలో ఈ మాదిరిగా బిగించడం ఎంత మటుకు ధర్మం? ఈరోజు ఒక్క రామకృష్ణారెడ్డి ఒక్క పరిస్థితే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి గ్రామంలోనూ కూడా ఇదే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరూ కూడా వాళ్ళ స్థాయిలో రెడ్ బుక్స్ అని చెప్పి రెడ్ బుక్లు పెట్టుకొని ఉన్నారు. చంద్రబాబు నాయుడు స్థాయిలో చంద్రబాబు నాయుడు ఒక రెడ్ బుక్, లోకేష్ స్థాయిలో లోకేష్ ఒక రెడ్ బుక్, ఎమ్మెల్యే స్థాయిలో ఎమ్మెల్యే ఒక రెడ్ బుక్, మండల స్థాయిలో మండల నాయకుడు ఒక రెడ్ బుక్, గ్రామ స్థాయిలో గ్రామంలో ఇంకో రెడ్ బుక్, గ్రామ స్థాయిలో ఇంకో నాయకుడు గ్రామ స్థాయిలో ఇంకో రెడ్ బుక్లలో పెట్టుకొని ఏం చేస్తూ ఉన్నారు? అతి దారుణంగా అన్యాయంగా ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు. రాష్ట్రం మొత్తం దాన్ని చూస్తూ ఉంది, కానీ ఎవడు మాట్లాడడం లేదు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. దొంగ కేసులు పెడతా ఉన్నారు, వాళ్ళే కొడతారు, మన ఇటువైపున కేసులు పెడతా ఉన్నారు. రాష్ట్రం మొత్తం ఇది చూస్తూ ఉంది. చీని చెట్లు నరికేస్తూ ఉన్నారు, ఆస్తులు ధ్వంసం చేస్తూ ఉన్నారు, కనిపిస్తూ ఉంది. ఎమ్మెల్యేలు ఏకంగా జేసీబీల మీద పొక్లేన్ల మీద ఎమ్మెల్యేలు స్వయంగా తీసేసి ఏకంగా పోయి బిల్డింగులు పగలగొట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. ఇంతటి దారుణంగా నిజంగా చేస్తూ ఉన్నారు అని అంటే ఎల్లకాలం ప్రభుత్వం మీది కాదు, ఎల్లకాలం రోజులు మీయే ఉండవు చంద్రబాబు, అది గుర్తుపెట్టుకో. మీ పాపాలు పండుతూ ఉన్నాయి వేగంగా. ప్రజలు దీన్ని క్షమించని పరిస్థితుల్లోకి వస్తారు. ఖచ్చితంగా మీకు బుద్ధి చెప్పే పరిస్థితులు రోజులు కూడా ఉంటాయి. చేతనైతే మంచి చేయండి, మంచి చేసి ప్రజల మనసులు గెలుచుకుని ఓట్లు ప్రజల మనసుల్లో స్థిరస్థాయిగా నిలబడే కార్యక్రమం చేయండి. కానీ తప్పుడు రాజకీయాలు ఈ మాదిరిగా నువ్వు ఒక్కనివే చేస్తావు అనుకుంటా ఉన్నావు. ఇదే మాదిరిగా కొనసాగితే రాష్ట్రంలో ఒక తప్పుడు సాంప్రదాయానికి నువ్వు నాంది పలుకుతా ఉన్నావు. నువ్వు వేసే ఈ బీజం, నువ్వు వేసే ఈ తప్పుడు సాంప్రదాయం, రేపొద్దున నువ్వు వేసే ఈ బీజం చెట్టు అవుతుంది. రేపొద్దున నువ్వు ఏదైతే ఇత్తుతావో అదే పండుతుంది. రేపొద్దున మళ్ళీ మీ గ్రామాలలో మీ కార్యకర్తలకు ఇదే పరిస్థితిని ఇదే మాదిరిగానే మళ్ళీ జరిగే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అటువంటి తప్పుడు సాంప్రదాయాలు దయచేసి ఇప్పటికన్నా ఆపండి. నాయకులుగా ఉన్న మనలాంటి వాళ్ళం ఇలాంటివి ప్రోత్సహించకూడదు. ఇలాంటివి ఎవరు తప్పు చేసినా తప్పు అని చెప్పే కార్యక్రమం నాయకులుగా మనం చెయ్యాలి. కానీ దగ్గరుండి ఈ మాదిరిగా ప్రోత్సహించడం అతి దుర్మార్గమైన కార్యక్రమం. దయచేసి దీనికి ఫుల్ స్టాప్ పెట్టే కార్యక్రమం ఖచ్చితంగా చెయ్యండి చంద్రబాబు అని చెప్పి సందర్భంగా మరొక్కసారి చంద్రబాబును ఈసారి హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఈసారి కోరడం లేదు, హెచ్చరిస్తున్నామని కూడా చెప్తా ఉన్నాం. ఇదే మాదిరిగా జరుగుతూ పోతూ ఉంటే మాత్రం ఎవరైనా కూడా ఊరుకునే కార్యక్రమం జరగదు. రియాక్షన్ అనేది ఖచ్చితంగా ఉంటుందని కూడా చంద్రబాబు నాయుడు సందర్భంగా గట్టిగా చెప్తాం.